ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహణ ప్రక్రియ నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కంటే 2,000కు పైగా ప్రజలు మెజార్టీ ఓట్లు వేస్తారని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో నైతికంగా కాంగ్రెస్ పార్టీయే గెలిచిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 3 కౌన్సిలర్లపై కోర్టులో కేసులుండగా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. మెజారిటీ ఓట్లంతా కాంగ్రెస్ పార్టీకే ఉంది. 2,300 ఓట్ల మెజారిటీ ఉన్న 35 ఓట్లతో కొన్ని అటు ఇటుగా వాళ్ళు ఎలా గెలిచిండ్రో 35 ఓట్లతో గెలిచిన సీట్లు 1, 2, 5 వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ 52 రోజులు దొంగల్లాగా బంధించి వీళ్ళు ఎన్నికలు చేస్తున్నారు అంటే నిజంగా పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేసింది. ఇక్కడ ఎవరు గెలిచినా ఎవరు వ్యక్తులున్నా ఇబ్రహీంపట్నం అభివృద్ధికి ఒక శాసన సభ్యునిగా కోట్లాది రూపాయలు తెచ్చి పెట్టడానికి ఆ ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఏమనిచ్చామంటే మాకు గతంలో కోర్టు ఆర్డర్ 18 తారీఖు నాడు కోర్టులో ఏమిచ్చిందంటే అవసరంలో స్వేచ్ఛగా ఇచ్చి పెట్టాలి. నేను కిడ్నాప్ అయినా కాబట్టి అతను బయటకు వెళ్ళాడు. ఇంకా మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా మంది ఉన్నారు కాబట్టి స్వేచ్ఛగా ఎలక్షన్ జరగాలి, అంతవరకు ఎలక్షన్ జరగదని కాపీలు కూడా ఇస్తారు. మీరు ఫోటో తీసుకొని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏమైంది, 54-55 రోజులు అంది వాళ్ళని బంధించి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కులం సర్టిఫికెట్ ఒకటి బేకర్ తేలించి వాళ్ళని డిస్క్వాలిఫై చేసినాం. ఆమె 7 తారీఖు వరకు అవధి స్టే ఉండదు. నష్టపోతాము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నష్టపోతుంది. మేము నైతికంగా గెలిచినాం. మున్సిపాలిటీలో ఎట్లా గెలిచినాము? 35 ఓట్లతోని 5 ఓట్లతోని, ఒకటి 4 ఓట్లతోని, ఒకటి 12 ఓట్లతోని, ఒకటి 17 ఓట్లతోని సీట్లు ఓడిపోవడం జరిగింది. కాకపోతే ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ప్రజల యొక్కటి వాళ్ళందరినీ కూడా మాకే బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అని అంటే వాళ్ళే డిఎల్సి గవర్నమెంటే సస్పెండ్ చేయమని అంటారు. గవర్నమెంటే వాళ్ళ ఎలక్షన్స్ కండక్ట్ చేయమంటారు. కోర్టు సోమవారం వరకు వాయిదా ఇచ్చింది. ఏదో ఒకటి జరిగేంత వరకు 8వ తారీఖు వరకు ఒక దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నటువంటి అభ్యర్థి 8వ తారీఖు వరకు దాని స్టేజ్ ఎలక్షన్స్ అని నేను ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేస్తున్నా. మీరు కోర్టు ఆర్డర్లు కూడా మీరు పట్టించుకోకపోవడం వల్ల ఈ ఎలక్షన్ కమిషన్ పైన కండక్ట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్లు పట్టించుకోకపోవడం వల్ల ఈ ఎలక్షన్స్ మేము బైకాట్ చేస్తున్నాం. బైకాట్ చేసి ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో ఎలక్షన్స్ లేవు కాబట్టి మేము హాజరు కాకుండా మేము బయటికి రావడం జరిగింది. ఏమనిచ్చామంటే మాకు గతంలో కోర్టు ఆర్డర్ 18 తారీఖు నాడు కోర్టులో ఏమిచ్చిందంటే